వీక్షకులకు స్వాగతం. నమస్కారం. రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసులో ప్రధాన పాత్రధారి సునీల్ నాయక్ ముందస్తు బెయిల్ పిటిషన్ని తీర్పు ఇవ్వకుండా వాయిదా వేసింది హైకోర్టు. అరెస్ట్ చేసినాక ఇంకా బెయిల్ పిటిషన్తో సంబంధం ఏందంటూ పోలీస్ శాఖ ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంది. 12 వరకు ఎక్స్టెన్షన్ చేసింది. 12 వరకు విచారణకు హాజరు కమ్మంటూ ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. 12 లోపే అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రచారం జరుగుతూ ఉంది. సునీల్ నాయక్ పాత్ర ఏంటి, అరెస్ట్ జరిగే అవకాశం ఉందా లేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాస్ గారు. వారిని అడిగి మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీనివాస్. నమస్కారం అండి. రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ నాయక్ని అరెస్ట్ చేయబోతున్నారంటూ ప్రచారం జరుగుతూ ఉంది. 12 దాకా హైకోర్టు వాయిదా వేసింది. ఈలోపు అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? అంటే విచారణకు సహకరించమని కోర్టు ఆదేశాలు ఉన్నాయండి. ఇప్పుడు మీకు ఇక్కడ దర్యాప్తు బృందం అందంగా పిలిచారు, దర్యాప్తుకి సహకరించండి, విచారణకి హాజరు కమ్మని. ఎన్ని నోటీసులు ఇచ్చినా దానికి సమాధానం లేదు. పైగా బీహార్ అక్కడ కోర్టు ద్వారా రక్షణ పొంది అతను విచారణకి రాకుండా తప్పించుకున్నాడు. చివరికి వీళ్ళు అరెస్టు చేయడానికి వెళ్ళినప్పుడు అరెస్ట్ చేస్తే మళ్ళా ట్రాన్సిట్ వారెంట్ని కోర్టు ద్వారా డినై చేయించుకున్నాడు. కానీ అరెస్ట్ తప్పట్లేదు. వాళ్ళు ట్రాన్సిట్ వారెంట్ కుదరదని చల్లదని చెప్పారు. అంతే, అరెస్ట్ ఖండించలా. అయితే ఇక ఏకంగా ఇక్కడికి వచ్చిన తర్వాత అతను బెయిల్ వేసుకున్నాడు. అప్పుడే ఆల్రెడీ అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ ఏంటంటే అది ఉపసంహరించుకున్న మన వాళ్ళు కూడా ఉపసంహరించుకున్నారు. ఇక్కడ అతను విచారణకి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయింది. అంతవరకు తెచ్చుకోకుండా అతను వచ్చి విచారణకు హాజరవ్వమన్నారు. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా నోరు మూసుకొని హాజరవ్వమని చెప్పి ఇప్పుడు కోర్టు ఆదేశాల మీదకి అతను విచారణకు హాజరవుతా ఉన్నాడు. 9వ తారీఖు వరకు హాజరవ్వమన్నారు, హాజరయ్యాడు. ఇప్పుడు మళ్ళీ దాన్ని 12వ తారీఖు వరకు పొడిగించారు విచారణ. వాళ్ళు కోర్టుకు నివేదించారు ఇతను విచారణ సహకరించట్లేదని. విచారణ సహకరించమని కోర్టు మళ్ళీ చెప్పింది అతన్ని. ఏమండి, దాన్ని సీన్ రీకన్స్ట్రక్ట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండి. ఒక కస్టోడియల్ టార్చర్ కేసులో సీన్ రీకన్స్ట్రక్ట్ చేయడం అంటే దొంగల్ని మర్డర్ చేసినప్పుడు, దొంగతనాలు చేసినప్పుడు, ఇలాంటివి చేసినప్పుడు సీన్ రీకన్స్ట్రక్ట్ చేస్తారు. అలాంటిది ఒక పోలీస్ ఆఫీసర్స్ తన కస్టడీలో టార్చర్ కేసు మీద ఆ అధికారులను సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడం అనేటువంటి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ క్రైమ్ వరల్డ్లోనే. సీనియర్ పోలీస్ ఆఫీసర్, అది సీనియర్ పోలీస్ ఆఫీసర్కు డీజీ ర్యాంక్. దాంతో అతను మానం మొత్తం పోయింది. తను చదివిన చదువుకి, తన హోదాకి భ్రష్టు పట్టించాడు. ఆ హోదాకి ఎవరి కోసం? ఇది ఆఫ్టర్ ఆల్ ఒక దొంగోడు కోసం. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు, ఒక ముఖ్యమంత్రి కొడుకే, మాజీ ముఖ్యమంత్రి కొడుకు అయి ఉండొచ్చు, ఏమన్నా అయి ఉండొచ్చు, అంతులేని ధన సంపన్నుడు అయి ఉండొచ్చు. కానీ అతను బందిపోడు దొంగ కదా. వాళ్ళకి కాదు కదా, నువ్వు ఆఫీసర్, అధికారి, ఉన్నతాధికారి, బాగా చదువుకున్నావు. సమాజంలో చాలా సాధ్యమైన పరిస్థితులను ఎదుర్కొని, వివక్షలను ఎదుర్కొని ఆ స్థాయికి వచ్చాడు అతను. ఒకవేళ మీ కుటుంబం వైసీపీ అయి ఉండొచ్చు, వాళ్ళ ఫాదర్ వైసీపీ సర్పంచ్, ఆ రకమైన పార్టీ మీద, ఆయన మీద అభిమానం ఉంటే ఉండొచ్చు. అలా ప్రతి ఆఫీసర్కి ఏయో రాజకీయ పార్టీల మీద, దేని మీద ఒక అభిమానం ఉంటుంది. అలాగని చెప్పి అరాచకాలు చేస్తారు మీరు. అటువంటి వాటికి నీకు నచ్చని విషయాలు దూరంగా ఉండాలి. నీ డ్యూటీ విధి నిర్వహణలో నువ్వు రాజకీయం చూపించకూడదు. నీ పర్సనల్గా రాజకీయం ఉండొచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డి కళలో ఆనందం చూడటానికి ఏకంగా ఒక ఎంపీని పట్టు కొట్టేస్తారా? అది దగ్గర కూర్చుని పక్క రూమ్లో కూర్చుని ముసుగులేసిన మనుషులు బురమాయించి కొట్టేస్తామంటే ఇంకెవడో అడిగివాడు ఉండడో, డిప్యూటేషన్ మీద వచ్చి మరి అంటే ఇంకెవడో అడిగివాడు ఉండడో, మమ్మల్ని ఎవడో ఏం చేయలేడు అనుకున్నారా? అంతే కదండి. అదే కాలం, టైం అంటారు దాన్ని. కాలం వేసే కాట్ ఎలా ఉంటుందంటే, నీకు సాగినంతకాలం తనంతటి వాళ్ళు లేడనుకుంటాడో అన్నాను. జగన్ కూడా అలాగే అనుకున్నాడు. 30 ఏళ్ళు మన అధికారంలో ఉంటాం, వైనాట్ 175, వైనాట్ కుప్పం, ఇలాంటి మాటలు మాట్లాడేవాడు. ఇవాళ నత్తగొల్లలాగా మూలకి వెళ్ళిపోయి అక్కడ యలహంకలో దాక్కుంటున్నాడు. ఇవాళ నువ్వు ప్రాసిక్యూషన్ ఎదుర్కొంటున్నావు, విచారణ ఎదుర్కొంటున్నాడు. అతను ఎక్కడున్నాడు? ఎక్కడో దాక్కున్నాడు, ప్యాలెస్లో దాక్కున్నాడు. అతని వరకు ఇంకా వెళ్ళదు పాము. నువ్వు తీసుకురావాలి అతని దగ్గరికి. ఏమైనా నేనేం చేస్తానయ్యా, అధికారంలో ఉన్నాడు, ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నాకు ఆదేశించాడు, నేను చేయాల్సి వచ్చిందని చెప్పు ఒక మాట, ఫినిష్. అక్కడితో కథ ముగుస్తుంది, నీ పాత్ర ముగుస్తుంది. నువ్వు నేరస్తుడివే, కానీ నీ పాత్ర ప్రధాన నిందితుడు నువ్వు కాదు, అది మాకు తెలుసు. నీ పర్సనల్గా ఏముంటుంది క్లెడ్జ్? నువ్వు ఆ పాత్రధారి మాత్రమే. ఆ సూత్రధారి ఇప్పుడు ఇందులో మద్యం స్కాముల్లో ఉన్న, అవినీతిలో ఉన్న అంతిమ దోపిడీదాడు అతనే. ఇటువంటి అరాచకాల విషయంలో అంతిమ నేరస్తుడు అతనే, మూల పురుషుడు అతనే. వీళ్ళందరూ పాత్రదారులే. కానీ మీకు ఎలా తగులుకుంటుందని ఊహించలేదు కదా. వీళ్ళు ఎవరన్నా కొట్టేస్తే నోరు మూసుకూరుకుంటారేమో, ఎవడో బయటకు చెప్పుకోవడం అనుకున్నారు మీరు. మిమ్మల్ని అందరినీ గోడలోడ తీసి రోడ్డు మీద నిలబెడుతున్నాడు. అంతే కదండి. అవును. సాధారణంగా ఏం చేస్తారంటే ఎవరు చెప్పుకోరు. పోలీస్ కస్టడీలో
మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే వాళ్ళు ఎవరు చెప్పుకోరు సాధారణంగా. ఇది మనకి మర్యాద పోద్దాం అనుకుంటారు. ఈయన అంతకు మించిన టార్చర్ అనుభవించాడు రాజుగారు. ఆయనలోంచి ఒక రకమైన బాధ, అసలు ఈ సంగతి చూడాలి, ఇక్కడతోటి ఇది ఫుల్ స్టాప్ అవ్వచ్చు. అప్పుడు చాలా వరకు ఆలోచిస్తారు. ఎవరన్నా ఈ టైప్ టార్చర్ చేయాలన్నా, ఇబ్బంది పెట్టాలంటే 1కి 10 సార్లు ఆలోచిస్తారు. ఆయన కూడా ముందు రాకపోతే నిత్యకృతం అయిపోయేది ఇది. మరి కాదండి, ఇప్పుడు వాళ్ళు ఆడింది ఆట పాడింది పాట అంటే మీ ఇష్టమైనట్టు తీసుకెళ్ళిపోయి కొట్టేసి మళ్ళీ ఏమన్నట్టు మీ ఉద్యోగాలు మీరు చేసేసుకుని హ్యాపీగా ఏడుశనపప్పు తింటారు, మందు వేసుకుంటూ కూర్చుందాం అనుకున్నారు ఇంటికాడ. ఇప్పుడు ఈయన సహకరించట్లేదు. అసలు అప్రూవర్గా మారిపోతే కనీసం ఆ పదవి కన్నా గత విలువ ఇచ్చినట్టు ఉంటుందిగా. ప్రోవర్గా మారినా కానీ వదలరు. కానీ ఇప్పుడు పరివర్తన చెందాలి, పశ్చాత్తాపం ఉండాలి. ఇప్పుడు పశ్చాత్తాపం చెంది పరివర్తన చెంది పశ్చాత్తాపం సారీ చెప్పుకుని తప్పు అయిపోయిందని నన్ను చెప్పాలా, తిరిగి శిక్షగా బద్దుడై ఉండాలి చట్టానికి. అంటే పొరపాట్లు సహజం అండి. వీళ్ళు పొరపాటుగా నేరం చేశారు, ఘోరమైన నేరం. పొరపాట్లు తప్పులు నేరం, మహాభయంకరమైన నేరం చేశాడు. అంటే చట్టాన్ని నువ్వు దుర్వినియోగం చేసావు. ఒక భారత పార్లమెంట్, ఇప్పుడు మామూలుని తీసుకెళ్తే ఒకటి, పార్లమెంట్ సభ్యుని ఖచ్చితంగా వేరియేషన్ ఉంటుంది. సాధారణ పౌరుని తీసుకెళ్ళి నువ్వు శిక్షించిన దానికి ఒక భారత పార్లమెంట్ ఒక ఎంపీని తీసుకెళ్ళి కొట్టేవాడు నువ్వు ఎంత బరిదెగించున్నావు. అది తెగింపు, దుడుకు వ్యవహారం. అది సాధారణ పౌరుడి మీద నీ దౌర్జన్యం చేస్తే, ఏకంగా ఒక ఎంపీ మీద చేసావంటే నీ బరితెగింపు అర్థమవుతుంది. ఈ బరితెగింపును అసలు సహించకూడదండి వాళ్ళు ఎవరైనా సరే. అందులో ఉన్న చిన్న కానిస్టేబుల్ దగ్గర నుంచి పై అధికారి వరకు వాళ్ళ స్థాయిలో వాళ్ళు శిక్షించాలి. కానిస్టేబుల్కి కొంచెం తక్కువ శిక్ష వేయాలి. ఎందుకంటే వాళ్ళు ఎవరో ఒకళ్ళ ఆదేశాల మీద జాతర ఉత్తుకున్న వాళ్ళు ఎంత కొడతారు. ఆ ముసుగులు వేసి వచ్చిన వాళ్ళు ఎవరో వాళ్ళు బహిర్గతం చేయాలి. మొత్తం రీకన్స్ట్రక్ట్ చేసిన వివరాలన్నీ ఎవడావిడ ఏం చేశాడు, ఎక్కడెక్కడ ఏం చేశాడు అనేటువంటిది మొత్తం ఛార్జ్ షీట్లో పొందుపరిచి పబ్లిక్ తెలియజేయాలి. అసలు నిన్న మొన్న ఒక ఆయన ప్రశ్న అడిగాడు, ఎంపీని అంత ఆ రకంగా హింసించి కొట్టారు కదా, యావత్ పార్లమెంట్ అంతా ఎంపీకి అండగా ఉండాల్సింది పోయి పార్లమెంట్ తరఫు నుంచి ఎక్కడ ఏమీ స్పందన లేదేంటి, ఎందుకని అని ఒక ప్రశ్న వచ్చింది. నిజమండి, అది కూడా చాలా ఇబ్బందికరమైన విషయమే. లోక్సభ ఆనాడు స్పీకర్ గారు స్పందించాలి, పార్లమెంట్ కూడా ఆయనకు మద్దతుగా నిలవాలి. మీకు ఇక్కడ అది చాలా దురదృష్టకరమైన విషయం. భారత ప్రజాస్వామ్యం సిగ్గుతో తల వంచుకోవాల్సిన విషయం అండి. అది ఒక ఎంపీని తీసుకెళ్ళి అలాగే చిత్రహింసలు పాలు చేస్తే భారత పార్లమెంట్లో సభ్యులు ఇతని సహచరుడి పట్ల వాళ్ళు అవలంబించిన విధానం ప్రజాస్వామ్యమే సిగ్గుపడుతుంది. ఆ ప్రజాస్వామ్యాన్ని ప్రతినిధులుగా పార్లమెంట్లో ప్రతినిధులుగా ఉన్న మీరందరూ కూడా దేశానికి ప్రజాస్వామ్యానికి ద్రోహం చేసినట్టు, మహాపాపం చేసినట్టు. పార్టీలు రహితంగా సపోర్ట్ చేయాలి ఆయన. అసలు పార్టీలు సంబంధం లేదండి. అక్కడ ఎవడైనా సరే, మీకు ఇంకొకటైనా సరే ఆ రకమైన మామూలు వాళ్ళని కూడా టార్చర్ చేయడానికి లేదు కదా, 3rd డిగ్రీ ఉపయోగించడానికి లేదు కదా. అటువంటిది చాలా దురదృష్టకరం ఉన్నది ఆ విషయంలో. దీనివల్ల ఏమవుతుందంటే ఎవడన్నా తీసుకెళ్ళి కుమ్మేస్తారు. అంటే మీ ప్రివిలేజెస్ ఏమైనాయి. పైగా ఈయన రఘురామకృష్ణరాజు గారు సెక్యూరిటీ అతన్ని సస్పెండ్ చేశాడు. ఆ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా, సిఆర్పిఎఫ్ వాళ్ళు, ఆ డీజీ సస్పెండ్ చేస్తే ఈయన అప్పుడు ప్రివిలేజ్ నోటీస్ ఇచ్చాడు. అమ్మ శేఖర్ చచ్చినట్టు అతను పిలవాల్సి వచ్చి నోటీస్ ఇచ్చారు అతనికి. వాడు మళ్ళీ వెళ్ళి ఎవరో ఒక లభ్యత ఇవ్వమంటే పట్టుకుంటే, జగన్మోహన్ నీ గురించి నేను బుక్ అయ్యానంటే మళ్ళీ జగన్ ఏమన్నా పట్టుకుంటే వాళ్ళు రాజుగారికి ఫోన్ చేసి వదిలేవే బాబు అన్నారు. అంటే అంత దారుణంగా ఉంది పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి శక్తులు ఉపయోగపడి రేపొద్దున వాళ్ళు తన్నులు తింటే తెలుస్తుంది. ఎవరో కర్మ ఎవరిని విడిచిపెట్టదండి. ఎవడైతే జగన్ను కాపాడుతున్నారో వాళ్ళకి ఏదో రోజు చుట్టుకుండం కాదు, వాళ్ళు కూడా ఇలాగే అనిపిస్తారు. ఇది కర్మ, ఇది ఎవరు శాపాలు కాదండి. ఇది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, అతను అధికారంలో ఉన్నాడు, రెచ్చిపోయి అతను ఇష్టమైనట్టు చేశాడు. ఇవాళ బిక్కుమంటా ఉన్నాడా, అతను చెప్పిన మాటని రెచ్చిపోయిన పోలీసు వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా అనిపిస్తున్నారా, ఆయన మాటలేని రెచ్చిపోయిన అంబటి రాంబాబు 2 కాళ్ళు ఎడదీసారా, అనిపిస్తారు. సరే, ఆ రోజు రఘురామకృష్ణరాజు గారు స్పీకర్ గారికి కూడా కంప్లైంట్ చేసినట్టున్నారు కదా, తర్వాత స్పీకర్ కూడా ఏం చర్యలు తీసుకున్నట్లేదు కదా. తీసుకోవాలా, వీళ్ళందరినీ పిలిపించాలా. 5 ఏళ్ళు దాటిపోయింది. మీకు పార్లమెంట్ పిలిపించి మాట్లాడాలి. వాళ్ళే సభా హక్కులు నోటీస్ ఇచ్చేయాలండి వాళ్ళందరికీ. ప్రివిలేజ్ మోషన్ పెట్టాలా, వాళ్ళందరూ పిలిపించాలా. అక్కడే శిక్షించవచ్చు. స్పీకర్కి ఆ పవర్స్ ఉంటాయి. విచారణ చేసి ఇమీడియట్గా అతనికి శిక్ష చేయించవచ్చు. కానీ చాలా దారుణం అండి ఇది. పార్లమెంట్ కూడా చర్చ లేపాల్సిన అంశం కూడా ఇది. అసలు మీ చర్చ జరగలేదు. చాలా అన్యాయం అండి ఇది మాత్రం మనకు ఒక మాయని మచ్చ. మన భారత పార్లమెంట్కి వ్యవస్థకే మాయని మచ్చ. అంటే ఇలాంటి మచ్చలో దేశ ప్రతిష్ట పోయే విధంగా ఆర్థిక నేరాలు, ఘోరాలు, అరాచకాలు చేసిన వాడిని రాజకీయ నాయకుడిగా అసలు ఎలక్షన్ కమిషన్ అతన్ని నిషేధించాలి, అతని పార్టీని.
ఇప్పుడు విమాన ప్రయాణం చేస్తారండి మీరు, అక్కడ ఏమైనా ఇబ్బంది పెట్టిన అతనికి జీవితకాలం విమానం లేకుండా చేస్తారు. అలాగే అతను రాజకీయాల్లో లేకుండా చేయాలి. సరే, మనకి దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థలు ఎన్ఐఏ, సిబిఐ, ఈడీ, ఈ 3 సంస్థలకు మాయను మచ్చ తెచ్చాడు. ఇతని వల్ల అటు ప్రతిష్ట పోయింది మొత్తానికి. దేశానికి కూడా ప్రతిష్ట పోతుంది. ఖచ్చితంగానే అనుమానం ఏముంది. మరి ఎందుకు అతను అట్లా ఉపేక్షిస్తున్నారు? ఎందుకు? అతని దృశ్యం అండి వాళ్ళకి బాగా తినేశారు. కారణం ఏముంటుంది? ఏదో ప్రలోభం ఉంటుంది. ఖచ్చితంగా అతను దుబ్బేసిందంతా అలాగే పడేసి ఉంటాడు. ఏముంది. రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసు భారత పార్లమెంట్కే మాయను మచ్చ అంటూ విశ్లేషించిన అడ్స్మిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.